హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున రాజకీయ దుమారం నడుస్తుంది. ఈ యొక్క రాజకీయ దుమారానికి సంబంధించిన అంశాల మీద ఇటు నారాయణమూర్తి కావచ్చు, అలాగే చిరంజీవి కావచ్చు, ఇద్దరు కూడా వివరణిస్తూ వచ్చారు. ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి అవమానించలేదు, దీన్ని రాజకీయ ప్రచారంగా మీరు వాడుకోవద్దంటూ కూడా ఒకంత టీడీపీకి, కూటమి పార్టీకి కూడా చురకలంచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో 3.5 ఏళ్ళగా ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, ఇలా చేశారంటూ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ అంశాలకు సంబంధించి నిన్న ఇష్యూకి అంతటికీ కారణమైనటువంటి కామినేని శ్రీనివాసరావు గారు నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను, అసెంబ్లీలో నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని తీసేయండి, డిలీట్ చేయండి అంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేశారు. మరి బాలకృష్ణ దీని మీద ఎందుకు స్పందించట్లేదు? ఇటు కూటమి పార్టీలకు సంబంధించి టీడీపీ అయినా జనసేన దీని మీద ఎందుకు స్పందించలేదు అనేది కూడా చర్చగా మారుతుంది. తన అన్నని అసెంబ్లీలో అంతగా అవమానించినా కూడా ఎందుకు ఇద్దరు తమ్ముళ్ళు మాట్లాడలేదు అనేటువంటి ఒక చర్చ కూడా సాగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు జూపూడి ప్రభాకర్ గారు. నమస్తే. నమస్కారం. సో నేను మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ అడగలేను, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ రియాక్ట్ అయింది మీరు ఈ ఇష్యూకి సంబంధించి. బాలకృష్ణ గారు అసెంబ్లీలో అలా మాట్లాడారో లేరో బయటకు వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని ఖండించారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సినవి రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలువబడే అసెంబ్లీ కానీ లేకపోతే ఎనీ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్, పార్లమెంట్ కానీ గైడెడ్ బై సమ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే ఒక పద్ధతి ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పద్ధతి లేకుండా ఎవరైనా ఆ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా బిహేవియర్ ఉన్నప్పటికీ ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా క్వశ్చన్ చేయాల్సింది ఆ స్పీకర్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తులు. స్పీకర్ ఉండొచ్చు, డిప్యూటీ స్పీకర్ ఉండొచ్చు, ప్యానల్ స్పీకర్స్ అయినా ఉండొచ్చు. ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ రీసెంట్ డెవలప్మెంట్స్. కానీ మనకి సీసీ కెమెరాలు లేకముందు స్పీకర్ అనే అతను ఒళ్ళంతా కళ్ళు చేసుకొని మనం అలౌ చేసిన మెంబర్ ఏం మాట్లాడుతున్నారు, పక్కన ఎవరు గుసగుసలు ఆడుతూ ఉన్నారు, ఇంకొకరు ఎవరు చేయెత్తుతూ ఉన్నారు, ఇంకొకరు ఎవరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఎక్కడ ఏది జరిగినా తనే మొత్తం అలర్ట్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే సీసీ కెమెరాలో చూడండి ఏం జరిగిందో చూస్తూనే ఉంటున్నారు. అప్పుడు అప్పట్లో స్పీకర్ అనేవాళ్ళు ఆ విధంగా ఉంటారు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అంటే సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా బిహేవియర్ ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అకార్డింగ్ టు దేర్ విమ్స్ అండ్ ఫ్యాన్సెస్ మేము ఎట్లయినా మాట్లాడచ్చు సభలు అనుకుంటే కుదరదు. కుదరదు. స్పీకర్ ఏం చేస్తాడంటే క్వశ్చన్ చేస్తాడు. కానీ మరి ఎందుకు ఇప్పుడు ఈ ఇష్యూ అంత పెద్దగా మాట్లాడినట్టు చెప్తున్నా అంటే సార్, ఇది ముందు మనం మాట్లాడాల్సింది, నువ్వు ఆ దేవాలయంలోకి వెళ్ళిన తర్వాత, ఏది పార్లమెంటరీ డెమోక్రటిక్ టెంపుల్ దేని అంటామో దానిలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీలో అది నీ ఇల్లు కాదు, అది నీ పార్టీ ఆఫీస్ కాదు, నువ్వు వాడే ఆట స్థలం కాదు, లేకపోతే నీ ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. ఇట్స్ బిలాంగ్స్ టు ది పబ్లిక్ అండ్ రాజ్యాంగం. మరి రాజ్యాంగం ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఎవరు ఫాలో అవ్వాలి? ఫాలో అవ్వాలి సార్. నేను 8 years ఉన్నాను సార్. నేను కౌన్సిల్ మండలిలో ఉన్నారు, కొట్లాడారు, దాని మీద వివిధ అంశాల మీద మాట్లాడారు. 8 years ఉన్నాం, బట్ మేము డిసిప్లిన్ ఎక్కడ వదులుకోలేదు. నేను మై రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్, మెయింటైన్ డిగ్నిటీ. మీ డిగ్నిటీ కాదు, సభకు కూడా ఒక గౌరవం ఉంటుంది. ఆ డిగ్నిటీని కాపాడాల్సింది మీరే. కానీ ఏం జరిగింది బాలకృష్ణ గారి విషయంలో? ఆ జేబులో చేతులేంటి, ఆ లెక్కలేని తరం ఏంటి, 2-3 గుండీలు పెట్టుకోకపోవటం ఏంటి, కళ్ళద్దాలు ఎక్కడున్నాయి? సరే, ఇంకా చాలామంది మాట్లాడారు కాబట్టి నేను వాడు జోలికి వెళ్ళదలుచుకోలేదు. మాట్లాడే భాష ఏంటి? ఆ సైకి వాడు, తర్వాత చిరంజీవి గారిని ఇంకొక మాట, ఇవన్నీ అన్న తర్వాత దీన్ని క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు ఎవరైనా సరే? అక్కడ చైర్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ గారు బాగా చెప్పేవన్నాడు, కానీ ఆయన నో, నథింగ్ ఈజ్ గోయింగ్ టు ది రికార్డ్స్. అలాంటి మాటలు మాట్లాడొద్దని ఖండం చేయాలి. అది నీకు నచ్చినట్టు ఆయనకి నచ్చినట్టు ఉండే సభ కాదండి. అది ప్రజలకి నచ్చినట్టుగా, అది ప్రజాస్వామ్యానికి నచ్చినట్టుగా ఉండాల్సినటువంటి
ఏంటి జూపూడి గారు నీతులు చెప్తారు అనుకోవచ్చేమో కట్ మనం మన ఆలోచన విధానం రకరకాలుగా ఉన్నప్పుడు కూడా సభలోకి వచ్చినటువంటి వాళ్ళు పాటించాల్సినటువంటి గౌరవం నేను చెప్పేది. ఓకే, కానీ బాలకృష్ణ గారి విషయం కనపడలేదు. కానీ నేను అంటే సరే ఒకటి చెప్తాను నేను. సరే నిన్న ఏం జరిగింది ఏంటనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని సైకో అనడము ఎంతవరకు సమర్థిస్తారా లేదా అనేది అది పక్కన పెట్టేస్తే, బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మీరు వైసీపీ పార్టీ కావచ్చు అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు, దాన్ని అంతా కూడా మాట్లాడుతూ వచ్చారు, దాన్ని అంతా కూడా సీరియస్గానే తీసుకొచ్చారు. అంటే ఒక విధంగా దీన్ని మీరు పోర్ట్రేట్ చేసుకుంటూ వచ్చారు. నిన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఈరోజు కామినేని శ్రీనివాసరావు గారు క్షమాపణలు చెప్పారు, నేను వాటిని వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పారు. నా మాటల వల్ల ఇంత జరిగిందని చెప్పేసి నేను దాన్ని తప్పు పెట్టినారు. మరి ఎందుకు అలాంటి ఇష్యూని ఈరోజు బాలకృష్ణ గారు లేదంటే ఇంకొకరు ఎందుకు మాట్లాడలేదు? నేను దో ఇట్ ఈస్ 2 days డిలే, ఐ అప్రిషియేట్ కామినేని శ్రీనివాసరావు గారు. ఎందుకంటే బీజేపీ పార్టీలో ఏమన్నా నర్మగర్భంగా వాళ్ళు ఏమన్నా మాట్లాడుకున్నారా, లేకపోతే తనే ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఆయనే తనకై తాను ఏం జరిగింది అని ఆలోచించుకున్నాడా? ఈరోజు డిప్యూటీ స్పీకర్ని అడిగాడు. డిప్యూటీ స్పీకర్ సభలో ఉన్నాడు, మీరు అసెంబ్లీని ఫాలో అయితే ఆయన అడిగాడు, దయచేసి నేను మాట్లాడిన మాటలు చాలా గందరగోళాన్ని దారి తీసాయి, నా మాటల్ని రికార్డుల నుంచి తొలగించండి అని అడిగాడు. అవును, డిప్యూటీ స్పీకరు నాకు తెలిసి స్పీకర్ని అడిగి చెప్తాను అన్నట్టుగా కనపడింది అక్కడ. ఇట్స్ నాట్ కరెక్ట్. అంటే స్పీకర్ కాదు, విల్ చెక్ ఇట్ అది వేరు. ఎక్కడో నేను బ్రేకింగ్ చూశాను. ఓకే, ఒకవేళ అది నాది నేను చూసింది కరెక్ట్ కాకపోతే ఓకే, బట్ నేను స్పీకర్ని అడిగి చెప్తాను అనేది తప్పు. స్పీకర్ చైర్లో ఎవరుంటే వాళ్ళే స్పీకర్ కంపల్సరీ కదా, అది ఎవరున్నా కూడా రైట్స్ ఉంటాయి కదా. స్పీకర్ లో ఉన్నప్పుడు వాళ్ళకంటూ రూల్స్ ఏముంటాయి, ఆ గైడ్ లైన్స్ ఏమున్నాయి అని చెప్పేసి ముందుగానే చెప్తారు కాబట్టి ఆ గైడ్ లైన్స్ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దాని మీద డెసిషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే కామినేని శ్రీనివాసరావు గారిని నేను ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే నా వ్యాఖ్యలు ఏమన్నా తప్పుగా అనిపిస్తే అది గందరగోళం దారితీసే కాబట్టి రికార్డు నుంచి తొలగించండి. ఎట్ ద సేమ్ టైం ఆయన అని ఉండాల్సింది ఏంటి, నేను ఎవరైతే దీని ద్వారా బాధపడ్డారో వాళ్ళకి క్షమాపణ చెప్తున్నాను కూడా అని ఉండాల్సింది. పెద్దరికం ఊరకు రాదండి, అలాంటి విషయాలు వెళ్ళాయి కదా, అట్లానే వస్తుంది. వయసు రీత్యా రాదు, నీ బిహేవియర్ వల్ల వస్తుంది. కానీ ఆయన ఎందుకు అంటే అలా అక్కడ ఆగిపోయాడు. సో అసలు నెక్స్ట్ మాట్లాడాల్సింది ఎవరు దీని మీద? బాలకృష్ణ గారు మాట్లాడాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ మాట్లాడాలి. వాళ్ళు పార్టీలో మాట్లాడుకున్నారో లేదో తెలియదు. అంటే సబ్సిక్వెంట్గా ఏం జరగాలంటే, నీ కామినేని శ్రీనివాసరావు గారు నా వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించిన అన్న తర్వాత నా వ్యాఖ్యలను కూడా తొలగించండి, ఐఎమ్ సారీ అని బాలకృష్ణ గారు అని ఉండాలి. సో టు మెయింటైన్, టు రెస్పెక్ట్ డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ యాజ్ వెల్ యాజ్ ఇండివిజువల్ ఆల్సో. అండ్ వాళ్ళ పార్టీకి నిన్న మొన్న జరిగినటువంటి, అంటే మనం ప్రజల మనుషులు సార్, మనల్ని ఎవడు క్వశ్చన్ చేయకూడదు, మనం చెప్పిందే వేదం, నేను సీనియర్ని, నాకు సర్వీస్ ఉంది, ఈయన అనుకుంటే కుదరదండి. ఖచ్చితంగా కాదు. ఎవరు ఎంత గౌరవం ఉన్నా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత సీనియర్లు అయినా ఒక ఇష్యూ జరిగినప్పుడు తప్పు అయితే క్షమాపణ చెప్పాలి, లేదు రైట్ అయితే దాన్ని ఏదన్నా తప్పు జరుగుంటే సరిదిద్దుకుంటామని చెప్పడం తప్పేముంటుంది దాంట్లో. కానీ ఇప్పుడు ఒకటి మీరు చెప్పినట్టు ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, ఏ పార్టీలో ఉంటాయి. అంటే బీజేపీలో అంతర్గతంగా చర్చలు జరిగో, లేదంటే బీజేపీలో ఎవరైనా మాట్లాడుకోనో, బీజేపీలో ఏదో చర్చ జరిగో కామినేని గారు క్షమాపణ చెప్పారు, దానికి సంబంధించి రికార్డ్స్ తొలగించమని చెప్పారు. మరి టీడీపీలో ఆ చర్చలు జరగలేదా? అంటే బీజేపీలో కూడా జరిగిందో లేదో తెలియదు, మనం అట్లీస్ట్ జరగకపోయినా ఆయన కన్సర్న్ వల్ల ఆయన మాట్లాడారు. కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ బయటకు వచ్చింది ఇప్పుడు, ఈ ఇష్యూ నుంచి బయటకు వచ్చేసింది. అట్లీస్ట్ ఐఎమ్ సారీ, నాది ఏమైనా ఉంటే తప్పు అయింది, దాని రికార్డు నుంచి తొలగించమని. దెన్ వాట్ అబౌట్ ది అదర్ 2 parties? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ అన్నని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వీళ్ళకి అలవాటే, వాళ్ళకి అలవాటే, అక్కడ వదిలేద్దాం. కానీ చిరంజీవి గారిని తిట్టినందుకు పవన్ కళ్యాణ్ గారు తన తమ్ముడు కదా, ఇంకో తమ్ముడు కౌన్సిల్లో ఉన్నాడు కదా, నేను ఆబ్సెంట్ ఏమో నాకు తెలియదు, ఉన్నారు లేరు, మొన్న అయితే ఉన్నారు, అదే ఉన్నారు తెలియదు నాకు, ఐఎమ్ నాట్ చెక్, లేదు తెలియదు. కానీ ఎందుకు మాట్లాడలేదు? మీరు తనికళ్ళ బరడి ఒక స్టోరీ రాశాడు నాన్న మీద అమ్మ మీద. అంటే అమ్మ కన్నా నాన్న కుటుంబంలో ఎలా వెనకబడి ఉన్నాడని. అవును, నేను కూడా విన్నాను. నానెందుకో వెనకబడ్డాడని అంటాడు. ఇక్కడ చిరంజీవి గారిని తిట్టిన చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు నా తండ్రి తర్వాత తండ్రి మా అన్నయ్య అన్నాడు. తండ్రిని తిట్టినా అన్నయ్యని తిట్టినా ఇక్కడ ఎందుకో తమ్ముడు వెనకబడ్డాడు. ఓకే, ఆ రూట్లో వచ్చారు మీరు.
తమ్ముడు కదండి లేవాల్సింది, ఏం మాట్లాడుతున్నారు? కంపల్సరీ ఉంటది కదా రెస్పెక్ట్, ఆ ప్రేమ అది ఉంటది కదా. కూటమిలో వన్ ఆఫ్టర్ వన్ బయటకు వస్తున్నట్టున్నాయి. ఓకే, కామినేని గారు ముందు వచ్చారు, ఫస్ట్ బీజేపీకి సంబంధించి కామినేని గారు వచ్చారు, నెక్స్ట్ దీని మీద త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు లేదంటే నాగబాబు గారు మాట్లాడారు. నేను కొంచెం అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్తాను సార్. ఈరోజు అదే అసెంబ్లీలో నాకు తెలిసి సృజనా చౌదరి గారు అమరావతి సంబంధించిన రైతులు కామినేని గారు అయిపోయిన వెంటనే సృజనా చౌదరి గారు ఏమడిగా అంటే అమరావతి రైతుల గురించి మనం చాలా మాట్లాడాం కదా, వాళ్ళకి ఇంకా న్యాయం జరగలేదు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందో కూటమి కూడా అలా ఉంది, ఏంటి ఇలానే ఉంటారా అని ఒక ప్రశ్న వేశాడు. నేను అనుకుంటాం బీజేపీ స్లోలీ డివైడ్ అవుతుంది, కొంచెం ప్రశ్నల వర్షంలోకి వస్తుంది, క్వశ్చన్ రైజ్ చేస్తుంది. మామూలుగా ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రతిపక్షం ఇంకోటో అసలు నేను ప్రశ్నించడానికి వచ్చాను. సరే, ఆయన వేరే టాపిక్, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను కూటమిలో ఉండి కూడా ప్రశ్నిస్తానికి వచ్చిన మనిషి ఏమో కామ్ అయిపోతున్నాడు. కూటమిలో ఉన్న వ్యక్తులు ఒక రాజకీయ పార్టీ ఇంకొక అడుగు ముందుకేసి ఆ రాజధాని రైతుల మీద మాట్లాడింది. అదేవిధంగా వైజాగ్లో పెట్టినటువంటి ఋషికొండ దాని మీద మాట్లాడింది. మనం రకరకాలుగా మాట్లాడాం కదా, వాళ్ళందరినీ అన్నాం కదా ఏం జరుగుతుంది అక్కడ అనేది లేపింది. అంటే నాకు తెలిసి నెక్స్ట్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ లేకపోతే బాలయ్య గారు ఈరోజు సెషన్ అయిపోయింది, ఇంకా రేపటి నుంచి ఆయన లేదు ఏమైనా అయిపోయిందని పేపర్ స్టేట్మెంట్ ఇస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అవన్నీ నాకు తెలిసి రికార్డు నుంచి తొలగించండి అనేది రేపటి నుంచి వాళ్ళ చేతిలో మళ్ళీ సెషన్ వచ్చినప్పుడు ఏమైనా జరగాల, మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి. సో అయిపోయింది ఇంకా. సో దాని అర్థం ఏంటి? నేను మాట్లాడింది కరెక్ట్ అనే బాలయ్య అనుకున్నంతకాలం ఇష్యూ నడుస్తూనే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి సార్. వాట్ టైప్ ఆఫ్ మీరు సంపద సృష్టిస్తామన్నారు కదా, వాట్ టైప్ ఆఫ్ పీపుల్ మీరు ఎలక్ట్ చేసుకొని సభలో పెట్టారు? మీ పార్టీని కూడా లెక్క చేయకుండా మీ పార్టీ విధానం అయితే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని అలా అనటం, చిరంజీవి గారిని అలా అనటం ఒకవేళ తెలుగుదేశం పార్టీ విధానం అయితే మీరేమి ఐఎమ్ సారీ నా వ్యాఖ్యల్ని రికార్డు నుంచి తొలగించండి ఎవరు అడగరు కూడా, అదన్నా చెప్పండి. మా విధానం అది కాదు. బీజేపీ తేడతెల్లంగా చెప్పేసింది. పవన్ అతనితో కామినేని గారితో క్షమాపణ అడిగినట్టుగానే ఆల్మోస్ట్ రికార్డు నుంచి తొలగించండి అంటే పెద్దవాడు కాబట్టి ఏమైనా క్షమాపణ అనలేకపోయాడేమో, రికార్డు నుంచి తొలగిస్తే మొత్తం అరేజ్ అయిపోతుందేమో, మనం ఏమన్నా ఇది పెన్సిల్ తోటి రాసి మళ్ళీ రబ్బర్తో కొట్టేటువంటి కాదు కదా, అక్కడ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి కదా, కాదు కదా. సో ఈ విధంగా చేసినప్పుడు నెక్స్ట్ కూటమిలో ఉన్నటువంటి నెక్స్ట్ పార్టీ ఏం చేయాలి? ఈ ప్రశ్న జనరల్గా అంటే సభ అనేది చాలా పవిత్రమైన అంశం అని అనుకుని దాని గురించి మాట్లాడేవాళ్ళు కూడా లేకపోతే అది పవిత్రం కాదు. ఆ పవిత్రతని తెలియజేయాల్సినటువంటి, బహిర్గతపరచాల్సినటువంటి, ప్రజల మధ్యకి తీసుకురావాల్సినటువంటి ఒక వ్యక్తో, ఒక సమూహమో, ఒక రాజకీయ పార్టీ లేకపోతే అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరొకరు ఉండాలి. అప్పుడే అది స్వచ్ఛంగా కనపడుద్ది. లేకపోతే అందరం బూతులు మాట్లాడుకుని పోయాం అనుకోండి, దానిలో వాల్యూ ఉండదు, అదే కనపడుతుంది. ఇది తప్పని చెప్పేవాడు కావాలి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మాట్లాడుతుంది. సభలో లేని వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని వాడు సైకో అనే విధానం అసలు ఎవడిచ్చాడు మీకే హక్కు? ఎవరండి సైకో? నేను అడుగుతున్నాను. అసలు ఎవడు మీరు అందరూ సైకో అంటానికి? అసలు హూ ఆర్ యూ? ఈ ప్రశ్న నేనే కదా బయట వేసినా మీరు సమాధానం చెప్పగలరా? కాబట్టి ఈ తప్పులు సభలో జరుగుతాయి, జరిగినప్పుడు సరి చేసుకోవాలి. సరి చేసుకోకుండా ఉన్నాం అనుకో, మాది ఒక లిమిటెడ్ కంపెనీ, ఇది మా కుటుంబ ఒక పార్టీ, మా ఇష్టం వచ్చినట్టు మేము బిహేవ్ చేస్తాం. అందులో పాపం దీనిలో అశోక్ గారు మీకు చెప్పాలి, స్వయాన కూటమిలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన బామర్దీనా? మీ బావగారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన్ని కూడా లెక్క చేయకుండా, ఆయన కొన్ని సభా సాంప్రదాయాలు తెలుసు, ఆయన ఉన్నాడు కదా అక్కడ, ఉన్నాడు తెలుసు, కానీ బావమర్ది లాంటి వ్యక్తి టక్కన అనేస్తే ఆ టైంలో ఆయన ఏమన్నా అనాలో లేదో ఆలోచించుకున్న టైంలో జరిగిపోయింది. అంటే మీ భావన కూడా ఇన్సల్ట్ చేసినట్టేగా, అంటే రెస్పెక్ట్ కూడా లేదనే రీతిలో మాట్లాడారనే, అంటే అంతే కదా. అంటే సభా సాంప్రదాయాలు చూసినప్పుడు ఇవన్నీ వస్తాయి సార్. నాకు తెలిసి చైర్లో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చి ఉండొచ్చు, అయి ఉండొచ్చు, భలే మాట్లాడేవన్నాడు, కానీ తప్పు. మీరిద్దరు బయట ప్రైవేట్గా కూర్చొని మాట్లాడుకోండి. సభలో నువ్వు ఒక వ్యక్తిని అభివృద్ధి చేసేటప్పుడు మీ ఇద్దరికి నచ్చిన అంశం కాబట్టి నువ్వు భలే అన్నావంటే, ఇప్పుడు కామినేని గారు తీసేయమన్నారు, తీసేయకుండా నేను తీసేయను అంటావా? భలే అన్నావా వ్యక్తి తీసేయకూడదుగా.
అంతే కదా వెంటనే అప్పుడు స్పీకర్ గారిని కూడా తప్పు పట్టాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అంటే మీరు దుర్మార్గంగా సభ నడిపించదలుచుకున్నారా? మీ సొంత పార్టీలు కాబట్టి, మీ ఓన్ కుటుంబాలు కాబట్టి, మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని మీరు మాట్లాడదలుచుకున్నారా? ఎందుకు తెలుగుదేశం పార్టీ బాలయ్య గారిని ఎందుకు అడగకూడదు? క్వశ్చన్ చేయాలి అట్లీస్ట్. క్రమశిక్షణ సంఘం అనేది ఒకటి ఉంటుంది కదా పార్టీకి సంబంధించి. ఒకవేళ ఆయన చేయలేరండి, చేసినట్టయినా కనపడాలి. ఓకే, అలా నటించమని చెబుతున్నారు మీరు సార్. అంటే లేకపోతే ఇది ప్రజల్లో క్వశ్చన్ మార్క్ సార్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు బాలయ్య గారికి చిరంజీవి గారి మీద సినిమా ఇండస్ట్రీలో సీనియరు జూనియరు బాగా యాక్షన్, చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం సినిమా ఇండస్ట్రీని వెళ్తుంది. ఎన్టీ రామారావు గారి కుటుంబం నుంచి వచ్చేసి ఈ ఫ్యామిలీ వెళ్ళలేకపోతా ఉంది. లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయండి, ప్లీజ్ గో టు ద అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్, దేర్ యూ డిస్కస్. మీ ఇద్దరికి, చిరంజీవి గారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, మన వాళ్ళ బ్రదరు, లేకపోతే ఇంకొక పుష్ప వాళ్ళ కుటుంబమే కదా, అందరూ వాళ్ళే కదా, అందరు వాళ్ళే కదా. ఒకవేళ ఆ కుటుంబం ఎదుగుతుందని మీరు ఏమైనా బాధపడితే మీరు బయట తెలుసుకోండి సార్. ఒకవేళ మీ బావగారు, మీరు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయినా సరే, మీకు మంత్రి పదవి ఇవ్వకపోతే, పవన్ కళ్యాణ్ అనే కొత్తగా వచ్చిన యాక్టర్కి డిప్యూటీ సీఎం ఇస్తే మీకు ఇవ్వలేకపోతే, ఏది ఇవ్వలేకపోతే ఇంటికి పోయి మాట్లాడుకోండి. మీరు ఏంటంటే అసలు మీ అసహనాలు, మీ డిస్సాటిస్ఫాక్షన్, మీ ఆక్రోశాలు ఎవరి మీద పెట్టుకొని ఎవరి మీద మీరు మాట్లాడతారు? ఇట్స్ ఎ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్. ఇవ్వాలి, దాని మీద మాత్రం ఎవరు స్పందించట్లేదు, వాళ్ళు స్పందించట్లేదు, వీళ్ళు స్పందించట్లేదు. ఇంకోటి అయితే నేను ఈ ఇష్యూకి సంబంధించి మెయిన్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 3.5 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికి సో ఈ 4 ఏళ్ళ నుంచి ఈ నిందని వైసీపీ మోసుకుంటూనే వస్తుంది, ఇబ్బందులు పడుతూ వచ్చింది. ఈ చిరంజీవి గారిని అవమానించారని పదే రాజకీయంగా ఎదుర్కొనే అన్నిటికీ ఈ రోజుతో వీ హావ్ టు యాక్సెప్ట్ అండ్ సెల్యూట్ టు చిరంజీవి గారి పెద్దరికానికండి. నేను నిజంగా ఇన్సిడెంట్ జరిగిన సాయంత్రానికి ఆయన ఈ దేశంలో లేకపోయినా, ఆయన అమెరికాలో ఉన్నాడని ఒక లెటర్ బయటకు వచ్చినట్టుగా చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని సర్టిఫై చేశాడు చిరంజీవి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చాడు చిరంజీవి గారు. మన హై స్కూల్ చదివేటప్పుడు టీసీ తీసుకొని హై స్కూల్ నుంచి కాలేజీకి వెళ్తా ఉంటే టీసీతో పాటు కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఉన్నతుడో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆదర్శవంతమైన మనిషో, ఎంత మర్యాదస్తుడో, దాన్ని చిరంజీవి గారు, నేను నా భార్య ఇంటికి వెళితే మమ్మల్ని కారు దగ్గర నుంచి రిసీవ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి లోపల అన్నం పెట్టి మాతో కూర్చొని డిస్కస్ చేసి అనేకమైన ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు చిరంజీవి గారు ఏది చెప్తే దానికి ఎస్ అన్నా, నీకు ఎలా అయితే అలా కావాలి చేసుకోవడం చెప్పి బయటికి వెళ్ళేటప్పుడు సన్మానం చేసి, భార్యాభర్తలు జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు ఇద్దరు బయటకు వచ్చి కారు ఎక్కించిన దాకా విజువల్ చూసాం. అది ఈ విధంగా జరిగింది. నాకు అంత క్రెడిట్ వాళ్ళు ఇచ్చారు. తర్వాత నేను ఒక టీం తోటి వెళ్ళాను, టీం అందరూ మాట్లాడాం. దానికి కావాలంటే నారాయణమూర్తి గారు కూడా ఉన్నారు అక్కడ. మేమెవరూ బ్యాడ్గా ఫీల్ కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా గౌరవంగా మాట్లాడారు. ఆయన వెంటనే ఆయన సమాధానం ఇవ్వటం నిజంగా చిరంజీవి గారికి ఎందుకు సార్, మీకు ఒక మర్డర్ జరుగుద్ది రోడ్డు మీద, మర్డర్, అయ్యో మర్డర్ జరిగిపోయింది, గందరగోళం జరిగిపోయింది, ఏంటిది, మనం ఏ సమాజంలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఏం జరుగుతుంది, ఇంత పోలీసు ఉంది, ఇంత టెక్నాలజీ ఉంది, ఇంత డిజిటల్ వ్యవస్థ ఉంది, మర్డర్ జరిగిపోయింది అక్కడ అని బాధపడతాం. కానీ సాక్ష్యం చెప్పడానికి ఒక్కడ రాకపోతే ఆ కేసు నిలబడుద్దా? అంతే కదా, ఖచ్చితంగా అదే కదా, నిలబడద్దా? చిరంజీవి గారు సాక్ష్యం చెప్పాడండి. మీ బాలకృష్ణ గారు ఎంత దారుణంగా మాట్లాడారో సైకో అని. ఆయన కాదు సైకో, ఆయన పెద్ద మనిషి, నిన్ను నువ్వు చెక్ చేసుకో అన్నట్టుగానే ఉంది ఆయన మాట్లాడింది. మీరు చెక్ చేసుకోండి. కానీ ఆయన తరపున ఆయన తమ్ముడు ఎందుకో వెనకబడ్డాడు సార్. తమ్ముడు ఎందుకు వెనకబడ్డాడు? ఆయన యాక్చువల్గా స్పందించాలి. కానీ మెయిన్గా బాలకృష్ణ గారి కంటే ముందే పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు మాట్లాడారు కదా, చాలా పెద్ద ఎత్తున మాట్లాడాడు కదా, విమర్శలు చేశారు కదా, దాని మీద ఇప్పుడు ఎందుకు స్పందించలేదు? స్పందించడం పక్కన పోతే చిరంజీవి గారి స్పందన లేట్ అయింది అనుకోవచ్చా? అంటే గతంలో కూడా చాలాసార్లు ఇష్యూస్ వచ్చినాయి, కానీ ఇప్పుడే ఎందుకు పర్టికులర్గా ఈ టాపిక్ వచ్చినప్పుడే మాట్లాడారు? చిరంజీవి గారు కూడా ఒకటి ఫీల్ అయి ఉంటాడు సార్. ఆయన కూడా పార్లమెంటేరియన్ కదా, సీనియర్ పార్లమెంటేరియన్, రాజకీయ పార్టీ పెట్టాడు, సెంట్రల్ గవర్నమెంట్ లో కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఎన్నో కొన్ని సీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వెరీ వెల్, ఈజ్ ఎ థరూ పొలిటీషియన్. ఆయన నాకు తెలిసి అంతకుముందు అక్కడక్కడ బహిరంగ సభల్లో లేకపోతే ఎలక్షన్ టైంలో జరిగిన మాట్లాడిన వాటన్నిటికీ ఆయన లేకుండా ఇప్పుడు అప్రోప్రియేట్గా
ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు చిరంజీవి గారు ఎలా వచ్చాడు, ఎలా మాట్లాడాడు, తర్వాత టీంతో ఎలా వచ్చాడు, అది ఈరోజు చర్చకు వచ్చినప్పుడు అప్రోప్రియేట్ టైం అనుకుంటున్నాను నేను. అప్రోప్రియేట్ టైం అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు అది ఎందుకో స్పందించాల్సిన అవసరం లేదేమో అనిపించింది. అంటే ఆ టైం నాకు తెలిసి అంత ఫీల్ అయి ఉండకపోవచ్చు, లేకపోతే అది ఏమైందో మనకు తెలియదు. ఇక్కడ మాత్రం నేను అనుకుంటాం ఇది ఇట్ మే బి అప్రోప్రియేట్ టైం. అప్రోప్రియేట్ టైం కాబట్టి ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది, స్పందించారు. ఎస్ సార్. ఆయన స్పందించిన విధానానికి నేను ఒక ఇండివిజువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరేముంది అన్ని మీ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా, పార్టీ వాళ్ళందరూ కూడా అంటే మనం సార్ వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా దానికి మనం రికగ్నైజేషన్ లేకుండా ఉంటే మనం కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతాం సార్. చూసింది చెప్పాలి కదా కనీసం. మీరు కూడా ఉండి ఉంటారు ఆ టైంలో, మీరు కూడా ఆ సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా చూసుంటారు కదా, చాలా సార్లు వచ్చే ఉంటారు, మాట్లాడి ఉంటారు, ఎందుకంటే గవర్నమెంట్ లో కూడా మీరు అప్పుడు ఒక భాగంగా ఉన్నారు కాబట్టి. సరే ఇంకోటి సార్ ఇది కంక్లూడ్ చేస్తూ ఏంటి అంటే వైసీపీకి ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి ఇదేదో ఫేవరబుల్గా మారిపోతుంది, చిరంజీవి గారు ఏదో ఫేవరబుల్గా చేసేస్తున్నారు, ఏదో జరగబోతుంది. మీరు అన్నట్టు ఇందాక ఆల్రెడీ బీజేపీలో ఒక షేక్ మొదలయ్యి వాళ్ళు ఏదో బయటకు వస్తారని చెప్పేసి మీరు ఒక ఇండికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ అన్నదమ్ములకు సంబంధించి కూటమిలో ఉంటూ వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమైనా గ్యాప్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అంటే ఇక్కడ నేను చెప్తాను, ఎమ్మెల్యేలందరేమో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. మన బాలకృష్ణ గారు చూసుకుంటే ఆయన శాఖ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని టార్గెట్ చేస్తూ, బోండావమ్మ గారు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ, బుచ్చే చౌదరి గారేమో నాదెండ్ల మనోహర్ గారిని టార్గెట్ చేస్తూ ఇలా మాట్లాడుకుంటూ వచ్చారు కదా. అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలు పక్కకు దక్కిపోయి కూటమికి సంబంధించిన వ్యక్తుల మీదే ఒకరినొకరు విమర్శించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ఇది ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ఇందాక మీరు అన్నారు బీజేపీ వాళ్ళు కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం, నేనైతే అనుకోవట్లేదు. సో ఈ ఇన్సిడెంట్ని బట్టి కూటమి నుంచి బయటకు వస్తారని కాదు. అయితే ఈ సబ్జెక్ట్లో చిరంజీవి గారు ఎలా ఎక్స్ప్రెస్ చేశాడో, బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడో తప్పు జరిగిపోయింది, లేకపోతే కామినేని శ్రీనివాసరావు గారు కూడా ఎక్కడో తప్పు జరిగిందని ఫీల్ అయ్యాడు. చిరంజీవి గారు ఎలా ఫీల్ అయ్యాడు, ఆయన కూడా అలా ఫీల్ అయ్యి నా వ్యాఖ్యల్ని విత్డ్రా చేయమని అడిగాడు, రికార్డు నుంచి తొలగించమని అడిగాడు. ఇట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు కూటమి నుంచి బయటకు వస్తారు. వాళ్ళు బయటకు వస్తే కూటమిలో ఇండివిజువల్, ఇప్పుడు కూటమి అనేది కలిసికట్టుకున్నది, కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ డిసిషన్స్ తీసుకున్నప్పుడు అది కూటమి కింద రాదు కదా. రాదు. అంటే ఇప్పుడు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు అంటే కూటమికి కట్టుబడి ఉన్నారు. ఉంటే నీ కుటుంబంలో నీ రక్తంలో రక్తమైనటువంటి మీ అన్నయ్య బాధపడుతుంటే నువ్వు దానికన్నా కుటుంబం కన్నా కూటమి ధర్మానికే కట్టుబడి ఉన్నట్టు ఉంటే ఇది అవమానానికి సంబంధించిన అంశం వచ్చినప్పుడు కూడా ఏ ధర్మానికి నువ్వు కట్టుబడి ఉంటావు? ఏ ధర్మానికి? కాబట్టి ఇన్వేరియబుల్లీ రేపటి నుంచి చాలా మంది మాట్లాడతారు, చిరంజీవి గారికి అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమయ్యారా పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారి కన్నా బాలయ్య గారు ముఖ్యమయ్యారా పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారి కన్నా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండటం ముఖ్యమైందా పవన్ కళ్యాణ్ గారికి? ఇలాంటి ప్రశ్నలన్నీ ఖచ్చితంగా వస్తాయి. ఎవరు బయట వాళ్ళు అనాల్సిన లేదు, విత్ ఇన్ ద పార్టీ కూడా అడుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది అడుగుతున్నారు కదా, ఏంటి ఇవన్నీ వన్ ఆఫ్టర్ వన్ వచ్చేటటువంటి అంశాలు. అంటే మనం ముందుగా మనం ఊహించి చెప్పడం కూడా కాదు. సో జనరల్ గా ఇట్స్ ఎ కామన్ సెన్స్ కదా, ఇట్స్ ఎ కామన్ సెన్స్ వస్తాయి. కాబట్టి ఇన్వేరియబుల్లీ పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఖచ్చితంగా నాకు జ్వరం వచ్చిందని వాళ్ళు ఎవరో చెప్తున్నారు, నిన్న మొన్న మాట్లాడుతున్నారు, జ్వరం వచ్చిందని చెప్పేసి మీ అన్నయ్య ఇండియాలో లేడు, ఆంధ్రాలో లేడు, అమెరికాలో ఉండి వార్త తెలుసుకొని రిప్లై ఇచ్చాడు. జ్వరం వచ్చిందని మీ పిఏలకు చెప్పినా నేను ఖండిస్తానని ఒక మాట చెప్తే సరిపోద్ది. నువ్వు ఖండించకుండా, నీ పార్టీ ఖండించకుండా, మీ అన్న ఖండించకుండా, ఇంకొక అన్నదానికి మీ కూటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు ఖండించి బాలకృష్ణ గారు దాని నుంచి ఏమాత్రం స్పందన లేకుండా ఉన్నా యు ఆర్ ఆన్సరబుల్ టు దట్. డెఫినెట్ గా యూఆర్ ఆన్సరబుల్. అవన్నీ మాకు అవసరం లేదు సార్. అవన్నీ ఓకే. అంటే ఎమ్మెల్యేలకి వీళ్ళకి మధ్య గ్యాప్ పెరిగిపోతుందా? అంటే సరిగా పనితీరు బాగోట్లేదా? మంత్రులని ఎమ్మెల్యేలు టార్గెట్ గా నడుస్తున్నటువంటి ఒక చర్చకి ఏం చెప్తారు? నాకు తెలిసి అంటే వాళ్ళకి అంటే అది ఆ పార్టీ విషయం. జనరల్గా నేను వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది అనేది నేను ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్. బట్ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం రీత్యా జనరల్గా ఆయన ఏం చేస్తాడంటే యూజ్ టు కండక్ట్ ట్రైనింగ్స్ ఫర్ ఎమ్మెల్యేస్. ఈసారి అదేమైనా మిస్ అయిందేమో.
ఓకే ఓకే సర్వేలు అవన్నీ తీసుకొని చెప్పించుకొని భయపెట్టేటప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ది మొడాలిటీస్ అండ్ రూల్ బుక్ ప్రకారం ఆ సభ ఎలా జరగాలి, ఎవరెవరు ఎప్పుడు మాట్లాడే దాని మీద వాళ్ళ దగ్గర కొంత ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ మిస్ అయిందేమో. ఎమ్మెల్యేలు రకరకాలుగా ఉండటం, ఎవరికాయ ఉండటం. పాపం చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు చెప్పినా, అంటే కూటమిలో ఇప్పుడు రేషియో కదా, రేషన్ ఎలా పంచుకోవాలో ఆ విధంగా రేషియో కదా, వీడికింత వాళ్ళకింత. ఆ క్రమంలో నచ్చనటువంటి వాళ్ళు ఓపెన్ అవుతున్నారేమో, బరస్ట్ అవుతున్నారేమో. ఇలాంటి అంటే జనరల్గా సర్వసాధారణం ఇవి. బట్ ఈ స్టేజ్లో వాళ్ళ మధ్య ఒక రిఫ్ట్ ఉందని, వాళ్ళందరి మధ్య అది బద్దలవుతుందని, లేకపోతే వేరే టీవీలు వేసినట్టుగా టట్టడై ఎన్డీఏలు కూటమిలో బ్రేకులు అది మనం ఇలాగా నేనైతే అనలేను. సో ఏదో సంథింగ్ వాళ్ళ ఇంటర్నల్ గా ఏదో జరగాలి. ఈ విషయంలో ఇంటర్నల్ గా వాళ్ళు మాట్లాడుకోవాలి. ఇంటర్నల్ గా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మాట్లాడుకోకపోతే ఆ రాజకీయ పార్టీకి ఒక లక్షణం ఉన్నట్టుగా ఎవడు భావించరు. చూద్దాం మరి ఇప్పుడు దీని మీద మీరు అన్నట్టు బీజేపీ వాళ్ళు స్పందించారు, మరి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు స్పందిస్తారా లేదనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జూపూడి ప్రభాకర్ గారితో ఈరోజు స్పెషల్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.